నా కొడాలని వీడియో చూసావా? బ్రహ్మాండంగా చూసా. అసలు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతాడంటే, నిన్న సచివాలయం తాకట్టు అనే ఒక వార్త వచ్చింది కదా, దానిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్గా ఒక ట్వీట్ వేసింది. అసలు మేము ఎక్కడ కూడా తాకట్టు పెట్టలేదు అని చెప్పేసాను. కానీ మా కొడాలని వచ్చి సరదంగా మొత్తం అంతా ఏం మాట్లాడతాడంటే, తాకట్టు పెడితే తప్పేంటి అంటాడు. ఒకసారి వినిపిస్తాను చూడు, నువ్వు కూడా వినలేదు కదా, నీ కూడా వినిపెడతా చూడు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? లేదురా, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాలని చెప్పేసి నీ అమ్మ మొగుడు చెప్పాడు, అంతే కదా. బిఆర్ అంబేద్కర్ అంటాడు. వీడు చూడు, వీడు రాజ్యాంగం గురించి బిఆర్ అంబేద్కర్ గారి గురించి వీడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిన్నేమో లేదు అలాంటిది ఏమో లేదు, తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తుంది, మేము అసలు సచివాలయం అసలు తాకట్టే పట్టలేదు అన్నాడా లేదా? అన్నాడు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ లో నిన్న మనం డిస్కషన్ కూడా చేసాం. ట్వీట్లు వేసారు పెట్టలేదు అసలు. అక్కడేమో తప్పు అంటారు, ఇక్కడేమో తప్పు. ఈడు వచ్చి ఏం మాట్లాడతాడంటే, అసలు చంద్రబాబు నాయుడు గారి ఆస్తి అదేమన్నా చెప్పి వీడు మాట్లాడతాడు. ఇంకా వినిపిస్తా వీడు ఏం మాట్లాడుతున్నా చూడండి. సెక్రటరీ చంద్రబాబు గడిదా? లేదు, నీ అమ్మ మొగుడుతురా. ఏరా, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజలతో దిక్కుమాలేదవా? అది నీదో లేదంటే జగన్మోహన్ రెడ్డిదో కాదు. ఇరా, పరిపాలన మనకు చేత కాకపోతే చేత కాదని చెప్పేసి మూసుకొని కూర్చోవాలా. సచివాలయం తాకట్టు పెట్టడం అంటారు దిక్కుమాలేదవా? తెలంగాణ ఉంది, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, బెంగళూరు, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అలాగా ఏ రాష్ట్రంలోనే కానీ చూసావు నువ్వు సచివాలయం తాకట్టు పెట్టడం అనే వార్త విన్నావా? మేబీ వాళ్ళు ఆదర్శంగా తీసుకున్న దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు అక్కడేమన్నా తాకట్టు పెట్టారని. అసలు వీడికి అసలు ఏదైనా బుద్ధి ఉంది వీడికి? అట్లా కొడాలని గడికి మంత్రి, మాజీ మంత్రి, వీడి మాజీ మంత్రి తాకట్టు పెడితే తప్పేంటి అంటే అన్నీ ఉంటారేమో. ఇంకా మళ్ళీ సిగ్గు సెలవు లేకుండా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుదా సచివాలయం ఏమన్నాను అంటే జగన్మోహన్ రెడ్డిదా? జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమన్నా రాసి ఇచ్చేస్తున్నాడు అక్కడ. అసలు ప్రభుత్వం అంటేనే ప్రజలు, ప్రభుత్వం అంటేనే ప్రజల ఆస్తి. సచివాలయం అనేది ప్రజల ఆస్తి అంటే ఇది చెప్ప పట్టకుండా ఎవరికి తెలియకుండా తనఖా పెట్టేసి తనఖా రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసేసి ఇక మాట్లాడితే సిగ్గు సరే ఉండాలి కదా కొద్దిగానే. కానీ చేసిందే తప్ప ఇక్కడ పైకి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నా? తాకట్టు పెడితే తప్పేంటి? ప్రభుత్వం ఉంది, అది భూమి పెడతాం మేము. ఎవడమ్మ మొగుడుతురా? నీ అమ్మ మొగుడుదా? దేవన్నాను జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడుదా? ప్రజల సొమ్ము తాకట్టు పెట్టడం కాకుండా వీళ్ళు సమర్థం చూస్తే మాకు నవ్వు వస్తుంది. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేస్తారో, ఒక పోస్ట్ వేస్తారో, లేదు అలాంటిది ఏమీ జరగలేదు, మేము సచివాలయం ఎక్కడ తాకట్టు పెట్టలేదు, అది అవాస్తవం అని. వీళ్ళు వచ్చి తాకట్టు పెడితే తప్పేంటి అంటాడు. అంటే లోపం ఎక్కడ ఉంది? అర్థమవుతుందా మీకు? ఇవాళ సచివాలయం వరకు వెళ్ళారు, రేపు పొద్దున ప్రజల ఆస్తులు అదేదో అది ఒక ఫోటో వచ్చింది ఏంటది, అది భూమి పట్టాల పైన భూ హక్కు పథకం, మన భూములు పాస్బుక్ల మీద కూడా జగనన్న ఫోటో. మేబీ నెక్స్ట్ గెలిచిన తర్వాత మీ బిడ్డ అంటే బహుశా ఆటల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోనే. అది కూడా ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట. ఒరిజినల్ పట్టాదార పాస్ పుస్తకాలు ఒరిజినల్ సంబంధించి అన్ని ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటారంట. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం మళ్ళా వచ్చినట్లయితే జిరాక్స్ మటుకు మనకి ఇస్తారంట. ఒరిజినల్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. వాళ్ళ ఒరిజినల్ అని వాళ్ళ దగ్గరే. అంటే రేపు పొద్దున మాకు సంబంధం లేకుండా మాకు తెలియకుండా ఏ బ్యాంకులో అయినా కానీ పట్టుకెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అక్కడ పడేసి లోన్ తీసుకోవచ్చు. అది గవర్నమెంట్ వాళ్ళకు కుదిరిద్ది, మనకు కుదరదు. గవర్నమెంట్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఉందన్న, 2 ఏళ్ల లోపు ఎటువంటి కోర్టుకు పోయి అంటే సివిల్ కోర్టుకు పోయే అవకాశం లేదు ఈ చట్టం ద్వారా మనకు. ఓహో, అది కూడా ఉందా? అంటే ప్రజల ఆస్తులు మొత్తం అమ్మేస్తారు గయా, ప్రజల సొమ్ము మొత్తం అమ్మేస్తారు. మీ బిడ్డ అంటే అదే అంతేనా? అహో మీ బిడ్డ అందుకేనా ఎరా కొడాలని? ఇప్పుడు అట్లా కాదురా. ఇప్పుడు ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి మీరు మాట్లాడితే పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసేసుకుంటున్నారు అక్కడ. వాస్తవానికి చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి రాళ్ళు కొట్టే సంపాదించి మాకేం పంచట్లా. పోనీ జగన్మోహన్ రెడ్డి బాబు రాజశేఖర రెడ్డి ఆస్తే మాకేం పంచట్లా.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డో లేదంటే భారతీయ సిమెంట్లో వాటానో తీసుకొచ్చి మనకేం భూమి ఇవ్వట్లా. ఎవడు తాత ముత్తాతలాడు సంపాదించుకున్న ఆస్తి అది. ఆ పట్టా పాస్ ఆ పుస్తకాల పైన కూడా నీ బొమ్మ వేసుకొని మీ బొమ్మ వేసుకొని మాట్లాడితే ఒరిజినల్ మా దగ్గర ఉంటాయి, జిరాక్స్ నీకు ఇస్తామని చెప్పేసి కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చి ఎవరినో మోసం చేద్దామంటారు అసలు. ఇరా రేపు అన్నారు అసలు సామాన్యులను బతకనిస్తారా అసలు? లోగుట్టు పెరుమాల కనుక అంతేనంటావా? అంతేనా? ఇప్పుడు సచివాలయం తాకట్టు వరకు వచ్చానంటే రేపు పొద్దున ప్రజల ఆస్తులు కూడా ఎవరికి తెలియకుండా. మనం సచివాలయం గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. వైజాగ్ లో విశాఖపట్నంలో దాదాపు 25,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టారంట. ఈ రోజు పేపర్ న్యూస్ దగ్గర 25 ప్రభుత్వ ఆస్తులు విశాఖపట్నంలో వాల్యూ ఎంతో ప్రాపర్టీది మొత్తం అంతా కలిపి 25,000 కోట్లకు తనఖా పెట్టాడు. 25,000 కోట్లకే వైజాగ్లో ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని తనఖా పెట్టాడంటండి. అంటే డాక్యుమెంట్లు ప్రభుత్వ భూమి కాబట్టి డాక్యుమెంట్లు అన్నీ ప్రభుత్వం దగ్గరే ఉంటాయి కాబట్టి తనఖా పెట్టాడు. రేపు పొద్దున్న కొత్త చట్టం తీసుకొచ్చాడు, కొత్త చట్టం. ఇప్పుడు మనకు ఓన్లీ జిరాక్స్ మాత్రమే ఇస్తారు, మనకి ఒరిజినల్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. మనకి తెలియకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఏ బ్యాంకులో లోన్ పెట్టేసి ప్రజల ఆస్తులన్నీ కూడా బ్యాంకులో తనఖా పెట్టేసి లోన్ తీసుకొని పప్పు బెల్లాలని పనిచేసాడు అనుకో, ఏమన్నా అడగాలి? ఏమన్నా అడుగుతావా? నువ్వు మహా అయితే 5 ఏళ్ళు పరిపాలిస్తావు, తర్వాత దిగిపోతావు, తర్వాత మా ఆస్తుల పరిస్థితి ఏంటి? పోనీ నువ్వు ఏమైనా సంపాదించి మాకు ఇచ్చావు అనుకో, నీ బొమ్మ వేసుకో, ఎవడా కాదని అట్లా. ఇప్పుడు అట్ట కాదు. భారతీయ సిమెంట్లో వచ్చిన లాభాలన్నింటినీ కూడా ఇప్పుడు భారతీయ సిమెంట్ ఉంది కదా, షేర్లు పంచమని. భారతీయ అంటే ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి అలా ఆవిడ భారతీయ సిమెంట్స్ ఉంది మనకి. అందులో వచ్చిన లాభాలన్నింటితో కూడా భూములు కొని పేద ప్రజలకు పనిచేసి ఆ పాస్ పుస్తకాలపైన నువ్వు బొమ్మ వేసుకున్నావు అనుకో, అదే రీజనబుల్. అవునా కదా? అవునా? అది మన కష్టం కాదు, జగన్మోహన్ రెడ్డి కష్టం, వాళ్ళ ఆవిడ కష్టం. సరే, వాళ్ళు సంపాదించుకున్నారో వాళ్ళ సొంత ఆస్తులు, వాళ్ళ సొంత డబ్బుతో మనకి ఆస్తులు కొనేసి, సరే 1 ఎకరమో ఎకరమో కొనేసి మనకు పొలం ఇచ్చారనుకో, నువ్వు నీ బొమ్మ వేసుకున్నా కానీ తప్పులేదు. అవునా? అంతే కదా? మరి మా తాత ముత్తాతలు సంపాదించింది, మా అమ్మ బాబు సంపాదించిన ఆస్తుల పైన నీ బొమ్మ వేసుకుంటే అర్థం ఏంటి? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఒకటి అనిపిస్తాను, దీనికి అందరికీ తాకట్టు వెనక కనికట్టు అంతే అనుకుంటా. నెక్స్ట్ 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ స్టేట్మెంట్ మీద ఆలోచన చేయాల్సి ఉంటుంది. తాకట్టు వెనక కనికట్టు. అట్టగా నేను అనేది ఏంటంటే, వీడి ఆస్తి కాదు, వీడి సొమ్ము కాదు, పోనీ వీడి బాబుగారి సొమ్ము కూడా కాదు. అర్థమైందా? ఇక్కడ ఎవరి రెక్కల కష్టం ఆడితే తాతల కానీ చూసిన ఆస్తి ఉంటుంది కొంత, లేదంటే అమ్మ బాబు సంపాదించుకున్న ఆస్తి ఉంటుంది. అది కాకపోతే ఆ రెక్కల కష్టం మీద సంపాదించుకున్న కొద్దో గొప్ప పొలం ఉంటుంది. ఆడి పొలం మీద నీ బొమ్మ ఏంటి అంటున్నాం మేము? పాయింటే కదా? పాయింట్ అన్నా. అర్థమైందా? ఇప్పుడు అట్ట కాదయ్యా, నువ్వు ఎక్కడో కాడ ఉద్యోగం చేస్తావు, నీకు నెలకు కొద్ది జీతం వచ్చింది. అర్థమైందా? కష్టం నీదే, జీతమో నీదే. అర్థమైందా? పేరు నాదైతే అంతేనా? ఇప్పుడు అందులో నా పాత్ర ఏదీ లేదు. భూమి విషయంలో కానీ కష్టపడే విషయంలో కానీ నా పాత్ర ఏదీ లేదు, మొత్తం నీదే. మొత్తం కష్టం అంతా నీది, క్రెడిబిలిటీ మొత్తం ఎవరిదయా? జగన్మోహన్ రెడ్డిది. కొంచెం అని సిగ్గు అనిపిస్తుంది అసలు. ఎవరికైనా వినువోడికైనా కానీ ఏమైనా అనిపిస్తుందా మీకు అసలు? ఇప్పుడు ఎవడైతే మన పేటీఎంలో రాసుకుంటారు కొన్ని పేటీఎం కుక్కలో, ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ కరెక్టే అంటే ఎలా రా అంటే మాకు అర్థం కావట్లా. ఇప్పుడు మీ ఆస్తులని రాసిచ్చేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మేము రాసిపోం, మాకు అవసరం లేదు. మాకు ఇంకో డౌట్ నాకు, ఇప్పుడు 40 రోజులు ఉంది ఎలక్షన్. అవును. ఇంతవరకు తాకట్లు ఆస్తులు. అవును. నెక్స్ట్ ఈ 40 రోజులు గడవాలంటే మేబీ తాకట్టులు మంత్రులను కూడా పెడతాడేమో మన అన్న జగన్ అన్న. నాకు అదొక డౌట్ వస్తుంది. నేను క్వశ్చన్ చెప్పనా? ఇప్పటి వరకు ఏదైతే ప్రజల ఆస్తులకి మనోడు బొమ్మ వేసుకొని పాస్ పుస్తకాలు జారీ చేసాడు, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎంతమంది ఆస్తులు తనఖా పెట్టాడో ఆలోచించాలా. మెయిన్ అది చూసుకోవాలి. ముందు మన ఆస్తులు మన పేరు మీద ఉన్నాయా లేదా, మన ఆస్తుల పేరు మీద ఎక్కడైనా ఏ బ్యాంకులోనూ లోన్లు ఉన్నాయా లేదా, ప్రజలందరూ అది చెక్ చేసుకోవాలి ఫస్ట్.
ముందు చెక్ చేసుకోవాల్సింది అదే. నాకంటే నా బొచ్చు ఆస్తులు లేవు, నా మహా అయితే నా బొచ్చు నా సొక్కం నా ఫ్యాంట్ తప్ప నాకు ఏది లేదు. ఆస్తులు ఉన్నవాళ్ళు, పొలాలు ఉన్నవాళ్ళు ముందు మీ ఆస్తులు మీ పేరు మీద ఉన్నాయా లేవా, ఏ బ్యాంకులో లోన్ ఉన్నాయో లేవా, ఈసీ తీపించుకోండి. ఈసీ తీపించుకుని మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నీ పొలం పైన ఏ లోన్ ఉంది ఏంటి అని అన్ని మొత్తం అన్నీ వస్తాయి, డీటెయిల్స్ మొత్తం వస్తాయి. తీపించుకోండి ఒకసారి. తెలియదు కదా మనకి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏదైనా బ్యాంకులో పెట్టి ఉన్నది, 1 ఎకరం పొలం ఉంది అనుకుందాం ఉదాహరణకి, మార్కెట్ వాల్యూ ఒక 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు ఉందనుకుందాం. అందుకని కనీసం తక్కువ ఒక 10 లక్షలు అప్పు తెచ్చినా కానీ మనకు బొక్కాయి కదా, మనమే కట్టాలి కదా. ఇప్పుడు బ్యాంక్ వాడికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే సరిపోతుంది, ఏం అవసరం. ఆ ల్యాండ్ హోల్డరే కావాల్సిన అవసరం లేదు కదా, అంతేనా. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉంటే ఆడే రాజు. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక్కసారి మన చేయి దాటి బయటికి వెళ్ళి అనుకో, మనం ఎన్ని ఇచ్చేస్తే మళ్ళీ మన చేతికి రావు. ఎక్కడైనా ఉన్నాయి అది రూల్ ఉందా? కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడకోకుండా. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్కి ఒరిజినల్ అని చెప్పేసి అంత పేరు ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు? ఒరిజినల్ ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ దాని చాలా పెద్ద తతంగం, అది మామూలు తతంగం కాదు. అది మన దగ్గర లేకుండా ఎవరి దగ్గర లేకపోతే ఓకే, మన దగ్గర కాకుండా ఆస్తి మందే, స్థలం మందే, పొలం మందే, అన్నీ మారిపోయిన మీద ఉంటాయి. కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు అనుకో, మన దగ్గర కాకుండా వేరే ఉంటాయి ఎవరి దగ్గర ఉన్నాయనుకో, అది మామూలు తలనొప్పి కాదు అది మనకి. అర్థమైందా? అది ఆల్రెడీ ఎక్కడికైనా తీసుకెళ్ళి అవసరమైతే మారువాడి షాప్లోకి తీసుకెళ్ళి ఇదిగోనే ఒరిజినల్ డాక్యుమెంట్స్, 5 ఎకరాల పొలం ఉంది, నాకు 2 లక్షలు 3 లక్షలు కావాలంటే అలా కాగితాల కన్నా కానీ ఇచ్చేస్తాడు. అర్థమైందా? తర్వాత తీర్చేటప్పుడు అవసరమైతే అసలు ఓనర్ వస్తాడు అవసరమైతే, అంతేనా? దాంట్లో కూడా వ్యాపారం ఉందన్నా. అందులో 100%. మీ ఆస్తులు మీరు కాపాడుకోవాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాన్ని ఇప్పుడే మనం ప్రశ్నించాలా. ఇప్పుడు కొడాలని కానీ మాట్లాడలేడు, సిగ్గు సరం లేదు అడికి. అదేమంటాడు ఇప్పుడు? అప్పు కావాలంటే ప్రభుత్వ ఆస్తులు తనగా పెట్టాలి కదా, తాకట్టు పెట్టాలి కదా, ఎలా అని నేను అడమమ్మ గుర్తా. రాష్ట్ర ప్రభుత్వం ఇదన్నీ ఆలోచించుకోవాలి.